Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the key of humility. The key of humility. The text is from the Gospel according to St. Luke, chapter 18, verse 14. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుస్తున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినను చెప్పాను. True righteousness comes from God's mercy, not personal merit. దేవుని నీతి పొందాలంటే పర్సనల్ మెరిట్స్ మీద వాటి పొందుకలేం. నిజమైన నీతి అనేది దేవుని ద్వారా అని విశ్వాసము ద్వారా మనకు ఆపాదించబడుతుంది. దిస్ వర్స్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ ఇన్ సీకింగ్ గాడ్స్ గ్రేస్ అండ్ ఫర్గివ్నెస్. దేవుని యొక్క క్షమాపణ, దేవుని కృపను పొందాలంటే we should have the spirit of humility in our lives. మన జీవితంలో దీనత్వం అనే సుగుణం మనలో ఉండాలి. అది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దీనత్వం ఉన్నది కాబట్టి ఆ పరిసయ్యుడు నీతిమంగా తీర్చబడలేదు. దీనత్వం ఉన్నది కాబట్టి ఆ సుంకరి నీతిమంతుగా తీర్చబడ్డాడు. ఒక వ్యక్తి నీతిమంతుగా తీర్చబడాలంటే నీలో దీనత్వం ఉండాలి. ఆయన కృపను పొందుకోవాలంటే నేను దీనత్వం ఉండాలి. క్షమాపణ పొందుకోవాలంటే నీలో దీనత్వం ఉండాలి. జీసస్ అడ్రస్సింగ్ పీపుల్ కాన్ఫిడెంట్ ఇన్ దర్ ఓన్ రైచియస్నెస్ విచ్ లుక్ డౌన్ ఆన్ అదర్స్. ఇక్కడ మనం చూస్తాం ఈ 18వ అధ్యాయము 9వ వచనంలో, తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో అని ఉపమానం చెప్పాను. Some people are confident in their own righteousness, in their own goodness, and looking down on others. సుంకరిని తృణీకరించిన స్వభావము ఈ పరిస్థితి ఉన్నది. నేను సుంకర వలె ఇతని వలె ఉన్నానందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అన్నాడు దేవునికి. ఇంకో వ్యక్తిని తృణీకరించే స్వభావం అనగా తన యొక్క స్వనీతిని ఆధారంగా చేసుకొని జీవించడం, ఇతరులను చిన్న చూపు చూడడం అనే ఈనాడు కూడా క్రైస్తవ సంఘంలో కనిపిస్తుంది. వారికంటే మనం నీతిమంతులము, వారికంటే మనం మంచివారము, వారికంటే పరిశుద్ధులము, వారికంటే భక్తిపరము అనుకొని మన స్వనీతిని ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ వాక్య భాగంలో ఆ యొక్క సుంకరి tax collector who admitted his sins and asked for mercy. ఈ సుంకరి తన పాపమునకు పశ్చాత్తాపడ్డాడు, గ్రహించుకున్నాడు, దేవా పాపినైనా నన్ను కరుణించుము. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ హ్యూమిలిటీ. దీనత్వము ఆ సుగుణం, తాను పాపినని, తాను నీతిమంతుడు కాదని ఈ సుంకరి గ్రహించాడు. అండ్ ఆస్క్ మర్సీ, కనికరించమని ఆయన ప్రార్థన చేశాడు. The Pharisee who boasted in his good works, తన మంచి పనుల మీద, మంచి కార్యాల మీద ఆయన ఆధారపడుతూ అతిశయపడ్డాడు. ఆయన had no repentance, had no humility. I'm doing some good things, నేను మంచి విధంగా చేస్తూ ఉన్నానని అనుకున్నాడు. ఆయనలో దీనత్వం లోపించింది. కాబట్టి దేవుడు దీనమును ఆలకించి కృపనిచ్చే దేవుడు, దీనులకు కృపను అనుకరించే దేవుడు, నీతిమంతులుగా తీర్చే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి జీవిస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత మీ స్తోత్రాలు తండ్రి. ఆ సుంకరి వల్ల దీనత్వం కలిగి మీ కృపను పొందుకునే సహాయత మాకు అందరికీ ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామాన్ని కొనియాడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.